నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్ గా పనిచేశారు. కానీ ఇప్పుడున్న తెలంగాణ సిచ్యువేషన్స్ లో మినిస్టర్ గా కొనసాగడం, ఈ పరిపాలన చూస్తుంటే మీరు హ్యాపీగా ఉన్నారా, కొంత అలజడిగా ఉందా? 5 times ఎమ్మెల్యేగా, ఒక టర్మ్ ఫుల్ టర్మ్ ఎంపీగా ఉన్నాను, లోక్సభ ఎంపీగా. ఎన్నో 6 దశాబ్దాల కోరిక నెరవేర్చి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ ఆత్మ బలిదానాలు ఇవన్నీ చూసి 4 కోట్ల మంది సకల జనులు కానీ అన్ని డిఫరెంట్ ఫైట్స్ నడిస్తే సోనియా ఇందిరాగాంధీ చేయలేని పని సోనియా గాంధీ చేసి తెలంగాణ విత్ హైదరాబాద్ ఇస్తే ఒక కేసీఆర్ అనే వ్యక్తి ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని వచ్చి 10 సంవత్సరాలు పాతుకపోయి 2-3 పథకాలు పెట్టి దాని మొత్తం మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రులు పాలించిన దానికంటే అన్యాయం చేసి. అంటే కాదు సార్, ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్. ఏం అన్యాయం జరిగింది కేసీఆర్ గారి పాలనలో? తెలంగాణకి జరిగిన అన్యాయం ఏంటి అసలు? 1, 2, 3 అయితే ఏమని చెప్పొచ్చు, ప్రతిదీ అన్యాయమే. దర్ ఇస్ నో డెమోక్రసీ ఫస్ట్. ఆయనను గెలిచే ప్రసక్తే లేదు ఎవరు. నేను 5 years ఎంపీగా ఉన్నా, 5 years ఎమ్మెల్యే ఉన్నా. ఆయన టర్మ్ లో ఒక 100 మెయిల్స్ లెటర్స్ ఫోన్ చేసిన అపాయింట్మెంట్ అడిగితే ఇయ్యమను. మీకు ఇవ్వలేదా? ఇవ్వలే. నాకు ఎంపీకి ఇస్తే సెక్రటరీ పోతే బయటకు వెళ్ళగొట్టి నువ్వు. అంటే కొంత మీతో బాగుండేవారు, చాలా సన్నిహితంగా ఆయన పార్టీలో జాయిన్ అయిన రోజు వరకే మంచి ఉంటాడు. ఎవరైనా జాయిన్ అయిన తెల్లారు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. నన్ను జాయిన్ కమ్మని అడిగితే కూడా నేను జాయిన్ కాను, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి. నేను మినిస్టర్ ఎమ్మెల్యే విధంగా, ఆయన సీఎం విధంగా గేట్ దగ్గర పోయి 1/2 hour వెయిట్ చేసి సెక్యూరిటీ వాళ్ళు చెప్పండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు తెలుసు నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన. అప్పుడు నాతో చాలా సార్లు చర్చించిండు. వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. డైలీ నల్గొండకు వచ్చేది నాకు సపోర్ట్ గా, అన్ని సపోర్ట్ చేసిండు. కానీ సీఎం కాగానే ఆయన స్టైల్ మారిపోయింది. అపాయింట్మెంట్ అడిగితే అడిగిపోయి అక్కడ నిల్వ వెయిట్ చేసి వచ్చేసాను. ఇప్పుడు 10 years అపాయింట్మెంట్ ఇవ్వలే. నేనెందుకు వాళ్ళ దాంట్లో కూడా ఎంతో మంది హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ కానీ, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మనాభ దేవేందర్ రెడ్డి కూడా గేట్ దగ్గర పోయి నీకు అపాయింట్మెంట్ లేదని మన సొంత పార్టీ కూడా బయటికి వెళ్ళగొట్టిండు. సో అలాంటి ఈ డిక్టేటర్షిప్ లో తెలంగాణ వచ్చిన హ్యాపీగా లేకుండా మాకు 10 ఏళ్ళు. ఇప్పుడు రియల్ గా 15th month లో అసలు రియల్ తెలంగాణ వచ్చిందిరా, మనకు ఒక ఫ్రీడమ్ వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది, మనం చిన్నగా చేసుకుందామని చెప్పి నేను మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి టనల్, నేను అమెరికా వెళ్ళి గవర్నమెంట్ సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ నన్ను పంపించి కంపెనీతో అక్కడ డిస్కస్ చేసి ఆ పార్ట్స్ తెప్పించి ఆ శ్రీశైలం వెళ్ళి డైరెక్ట్ 4 lakhs ఇరిగేషన్ ఫెసిలిటీ ఇచ్చే వాటర్ నల్గొండ పర్మనెంట్ గా ఫ్లోరైడ్ అని రెగ్యులర్ గా వస్తుంటే, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ఉంటే కూడా నీళ్ళు వస్తుంటాయి. సో ఆటోమేటిక్ ఫ్లోరైడ్ బయటకు వచ్చేస్తుంది, నీకు ట్రీట్మెంట్ చేసేలేవు. అలాంటి దాన్ని కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రాజెక్ట్ 70% చేసింది, 30% చేసి నేనే మొదలు పెట్టించిన. రాజశేఖర్ వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఒక అన్ఎడ్యుకేటెడ్ కూడా పని చేయడు. అలా ఎన్నో ప్రాజెక్టులు మేము మొదలుపెట్టి పక్కకు పెట్టి ఆయన ఓన్గా కాళేశ్వరం ప్రాణాయిత పేరు తీసేసి, అంబేద్కర్ ప్రాణాయిత పేరు తీసి కాళేశ్వరం పెట్టి వితౌట్ ఇంజనీర్స్ వాళ్ళతో డిస్కస్ చేయకుండా మేడిగడ్డం, అన్నారం, సుందెల బ్యారేజ్ కట్టేసి ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిటీ ముందర వాళ్ళు చెప్తున్నారు, మీరు మా మాట లేదు సార్, ఆయననే డిజైన్, ఆయననే ఇంజనీర్ ఉన్నాం అని. ఇప్పుడు ఆఖరికి ఏమైంది, ఈ సీజన్ లో కూడా మనం లాస్ట్ రైనీ సీజన్ లో వాటర్ ఆడుకోకుండా వచ్చిన రోజుకి వదిలిపెట్టినాం. ఎందుకంటే NDSA వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చింది క్యాబినెట్ లో, మా మినిస్టర్స్కే ఇచ్చింది. మాకు ఇస్తే మాకు రిపోర్ట్ చూపిస్తే ఈ మేడిగడ్డ పోయింది, ఆ 2 కూడా ఉంటాయని మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పింది. అంటే ఈ లాస్ట్ 2 lakhs సోర్స్ ఇంజనీర్స్ తో ఎవరితో చర్చించలే. ఇక్కడ ఇది కట్టే, ఇక్కడ ఇది కట్టే, ఇక్కడ ఆయనకు ఎదురు మాట్లాడేవారు లేరు, మినిస్టర్స్ లేరు, ఆఫీసర్స్ లేరు. ఆ పాలన కంపేర్ చేసుకొని ఇప్పుడు మా పాలన చూస్తే ఇలా ఎవరు మినిస్టర్ వాళ్ళు ఇండిపెండెంట్. మా డిపార్ట్మెంట్ తో పాటు ఇతర డిపార్ట్మెంట్లో కూడా మేము ఏమైనా అడ్వైజ్ ఇచ్చినా తీసుకుంటారు మా సీఎం గారు.
ప్లస్ కామన్ మ్యాన్ పొద్దున్న లేస్తే నీకు రాత్రి వరకు వస్తూనే ఉంటారు. అప్పుడు కామన్ మ్యాన్ కి సెక్రటరియట్ అలౌడ్ లేదు, సీఎం ఇంటికి లేదు, మినిస్టర్ల దగ్గరికి ఎవరు పోయేవారు కాదు. పోతే కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి కొందరు పోతున్నాయి, వీళ్ళ మినిస్టర్స్ పవర్స్ లేవు కాబట్టి. సో ఐఎమ్ రియల్లీ నిల్ పవర్ అండి, పవర్ కాదు. మమ్మల్ని హోమ్ మినిస్టర్నే బయటకు ఒక హోమ్ గార్డ్ బయటకు వెళ్ళగొట్టేసాను, విజువల్స్ ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఈ 15 monthsకి వెళ్ళి రియల్ తెలంగాణ వచ్చింది స్టేట్. మాకు లాస్ట్ 2014 June 2 రాలే, June 2 రాలే. గవర్నమెంట్ మీద వచ్చిన తర్వాతే మీరు ప్రజాస్వామ్యంతో హ్యాపీగా ఉన్నారు. ప్రజాస్వామ్యంతో పాటు తెలంగాణ వచ్చినట్టు మాకు ఇప్పుడు అనిపిస్తుంది. రియల్ తెలంగాణ December 7, 2023 అంటే 15 months బ్యాక్ తెలంగాణ వచ్చింది. సో అసలు ఛాలెంజెస్ మా మీద ఉన్నాయి.